మొన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి, "అరే! ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఫెయిల్ అయితదా?" అని అడిగిండు. ఎందుకు గాదురా! రేర్ పాసిబిలిటీలో ఫెయిల్ అవ్వచ్చు. ఏంది సంగతి అని అన్నా. అంటే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయింది కదా! ఫెయిల్ అయిందా అని అడిగినా. మీ వైఫ్ మళ్ళీ ఏమైనా ప్రెగ్నెంట్ అయిందా అని నా ఉద్దేశ్యం. లేదురా మా వైఫ్ ఏం ప్రెగ్నెంట్ కాలే నేనేనా అన్నాడు. నువ్వొకడేందిరా? నేను అయినారా నేను ప్రెగ్నెంట్ అంటాడు. నాకెందుకు ఫోన్ చేసినావంటే, అది పడుకోవడానికి టాబ్లెట్ ఉంటది. అది నేను ప్రెగ్నెన్సీ అబార్షన్ తీసుకుంటా అంటాడు. అరేయ్! తలకాయ లేనోడా ఏందిరా నీ కథ? నేను చెప్పా నీకవి. నీకెవరైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పిర్రో ఆ డాక్టర్ దగ్గరికి పోయి అడుక్కోపో అని చెప్పిన. డాక్టర్ నాకు చెప్పలే. మరి ఎవరు చెప్పిర్రు? గూగుల్. గూగుల్‌లో సెర్చ్ చేసిన. వామిటింగ్ అయితుందని గూగుల్‌లో సెర్చ్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇగో అది కథ జనాలు ఇట్లా తయారయ్యారు. ఓ సింప్టమ్ రాగానే గూగుల్‌లో ఏసి కొట్టుడు, అదేం చెప్తే అది వినుడు, డాక్టర్ దగ్గరకొచ్చి డాక్టర్‌ని కన్‌ఫ్యూజ్ చేసి, ఇగో నాకదుంది. మీరది చెప్పకపోతే మీరు గుడ్ డాక్టర్ కాదు. ఏదుంటే అదే చెప్పాలి అని చెప్పి కన్‌ఫ్యూజ్ చేయడం. దయచేసి ఇది మానండి. మీకోసమే అది మానండి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీరు అక్కడనే ఉండండి లేపోతే. మీరు ఏం చెప్పిండ్రో అది వినండి. గూగుల్ చెప్పిన ట్రీట్మెంటే వాడండి. గూగుల్ చెప్పిందే ఫాలో కండి. ఇటు హాఫ్, అటు హాఫ్. ఈ హాఫ్ బ్రెయిన్‌లో పెట్టుకొని, ఆ హాఫ్ బ్రెయిన్‌ని కన్‌ఫ్యూజ్ చేయకండి. గూగుల్ సెర్చ్ అయితే ఇదే చెప్తది. వామిటింగ్ అంటే ప్రెగ్నెన్సీ అంటది. తలనొప్పి అంటే మీ వైఫ్‌కి విడాకులిచ్చేసి తలకాయ నొప్పి పోతదంటది. కడుపు నొప్పి అంటే క్యాన్సర్ అంటది. గుండె నొప్పి అంటే నువ్వు పోతావంటది. మానండి. గూగుల్‌లో మీ సింప్టమ్స్‌ని సెర్చ్ చేయడం మానండి. మీకంత టైం లేదు. మేము ఓపీ ఫీ కట్టలేము. ఆ ఓపీలో నిల్చోలేము. డే అంతా వేస్ట్ చేయలేమంటే టక్క 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 గూగుల్‌లో కొట్టకుండా ఫోన్ పట్టుకొని ఫటాఫటా మీ ఫ్రెండ్‌కో, మీ ఫ్యామిలీ ఫ్రెండ్‌కో, మీ రిలేటివ్‌కో ఎవరికో ఒకరికి ఫోన్ చేయండి. క్వాలిఫైడ్ డాక్టర్‌కి ఫోన్ చేసి సజెషన్ తీసుకోండి. వాళ్ళు చెప్పింది నమ్మకపోతే ఇంకొకళ్ళకి ఫోన్ చేయండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి గానీ, ఈ గూగుల్ ఒపీనియన్ తీసుకోకండి. ఇక డబ్బుల కోసం కాదు చేసేది. మీ మెదడే పాడైతది. ఆ పాడైన మెదడొచ్చి ఉన్న మెదడుని పాడు చేస్తది. Kindly don't search your symptoms in Google and don't get confused and confuse the doctors. Kindly. Thank you.